బాగుందా క్యారెక్టర్? సినిమా బాగుందా? భువనగిరి ఉద్యమాల కిల్లా. అలాంటి కిల్లా నుంచి వచ్చినటువంటి దర్శక నిర్మాతలు మా వెంకట్ గారు, విష్ణు గారు, వాళ్ళెంత ప్యాషనేట్గా ఒక సినిమా తీయాలంటే అంటే మనం ఒక సినిమా ఒక 2.5 గంటల్లో జడ్జి చేస్తాం, కానీ ఆ సినిమా వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడుపుతారో అది మాకే తెలుసు. నేను కూడా 25 సంవత్సరాల నుంచి ఒక నటుడి కావాలని చెప్పేసి అనేక 1000 పర్ఫార్మెన్స్ ఇచ్చా థియేటర్లో, నాటకాలలో. అంటే ఒక నటుడికి ఒక మంచి ఒక క్యారెక్టర్ దొరికితే కోట్ల కంటే విలువైంది, అంతకంటే తృప్తిగా ఏది ఉండదు. నాకు ఈ సినిమా ఇచ్చింది అది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి క్యారెక్టర్ చేసి సమాజంలో ఒక చిన్న మార్పు కోసం నేను కూడా తోడ్పడుతున్నందుకు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలు వెంకట్ గారికి, విష్ణు గారికి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇది నా జీవితంలో ఫస్ట్ స్టెప్. ఇది నేను చాలా సినిమాలు చేశాను, చాలా సీరియల్స్ చేశాను, కానీ నా హార్ట్ టచింగ్ సినిమా ఇది. డైరెక్టర్ గారు చెప్పిన ప్రతి సీన్ కూడా మీరు ఏ విధంగా అయితే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయో నేను చేస్తున్నప్పుడు కూడా నేను ఫీల్ చేశాను. నా కూతురు లేదు, కానీ ఒక కూతురు ఉంటే ఇన్ని బాధలు ఉంటాయా? కూతురు కన్నెప్పుడు ఆ తండ్రికి చాలా సంతోషం ఉంటుంది, ఆ పెరుగుతున్న కొద్దీ బాధ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మరి అలాంటి పెయిన్ఫుల్ క్యారెక్టర్ ఇది. దాన్ని నేను 100% న్యాయం చేశానని భావిస్తున్నాను. చేసడం లేదండి? మరి ఇంత కష్టపడి తీసినటువంటి సినిమా మీరందరూ కూడా ఒక్కసారి చూశారు కదా. చూసి మీరు ఎంజాయ్ చేయడము, మీరు రియలైజ్ కావడం కాదు, 10 మందికి చెప్పాలి. ఒక మంచి సినిమాని 10 మందికి చెప్తే ఇంకా అందరు కూడా వస్తుంది. కాబట్టి మరి ఇలాంటి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ముఖ్యంగా ఏంటంటే ఇది నల్గొండ సినిమా. దర్శకులు, నిర్మాత, హీరో, హీరోయిన్, నేను కావచ్చు, రుద్ర సాయి గారు, కెమెరామెన్, మన చరణ్,